అందరికీ నమస్కారం. ఈరోజు మా కోనసీమ ఫ్రెండ్స్కి అయితే ఒక మంచి ప్లేస్ చూపిద్దామని తీసుకువెళ్తున్నాను. ఆ ప్లేస్ వచ్చేసి అక్కడ చూడండి, ఒక కొండ కనిపిస్తుంది కదా. మనం ఇప్పుడు ఆ కొండపైకి వెళ్తున్నాము. దీనినే హర్సిలీ హిల్స్ అని అంటారు. పూర్వం ఏనుగుల మల్లమ్మ కొండ అని కూడా పిలిచేవారటండి. ఇది ఎక్కడుంది అంటే ఆంధ్రప్రదేశ్లోని అన్నమయ్య జిల్లాలో మదనపల్లి పట్టణానికి 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక కొండల శ్రేణి అండి. ఇది పర్యాటక ప్రదేశం అనమాట. అయితే పూర్వము మల్లమ్మ అనే భక్తురాలు ఈ కొండపై తపస్సు చేసేటప్పుడు అడవులో సంచరించే ఒక ఏనుగు ఇందుకు పండ్లు తెచ్చి సంరక్షించేదటండి. అందుకని చెప్పి ఈ ప్రాంతాన్ని ఏనుగుల మల్లమ్మ కొండగా చెప్తారట. దీన్ని వచ్చేసి గాలిబండ అని పిలుస్తారటండి. ఎందుకంటే గాలి అనేది చాలా వేగంగా వీస్తూ ఉంటుంది. ఇక్కడ మాకైతే చలి పెట్టిందండి. సో గాలి వేగంగా వస్తుంది కాబట్టి దీన్ని గాలిబండ అని పిలుస్తారట. ఇక్కడ బ్రిటిష్ కాలంలో మదనపల్లి సబ్ కలెక్టర్గా పనిచేసిన WD హార్స్లీ అనే అధికారి 1863లో వేసవ విడిదిగా ఒక ఇంటిని కూడా నిర్మించారండి. అందుకే ఆయన పేరు మీద హర్సిలీ హిల్స్ అని కూడా వీటికి పేరు పెట్టాడంట. ఇక్కడ చూడండి సీతారాములు. సో చుట్టూ చందనం చెట్లు, సీకాయ చెట్లు, ఇంకా యూకలిప్టస్ చెట్ల నుంచి వచ్చే గాలికి మనం ఫిదా అవ్వాల్సిందేనండి. తెలుగు రాష్ట్రాల నుంచే కాదు, ఇంకా తమిళనాడు, కర్ణాటక నుంచి కూడా చాలామంది పర్యాటకులు వేసవిలో వస్తూ ఉంటారంటండి. ఎందుకంటే దీన్ని ఆంధ్ర ఊటీ అని కూడా పిలుస్తారండి. చాలా చల్లగా ఉంటుంది. ఇదొక వ్యూ పాయింట్ అనమాట. ఇక్కడ నుంచి చూడండి మొత్తం వ్యూ అంతా చాలా అందంగా కనిపిస్తుంది. మేము వచ్చిన వే అయితే చాలా చిన్నగా కనిపించింది అనమాట. అక్కడ మేఘాలు అయితే నాకు ఎలా అనిపించింది అంటే, మనం కాటన్ దూది ఉంటుంది కదండి, ఆ దూది తీసి అక్కడ పెట్టారా అనిపించింది. అంత అందంగా కనిపించాయి నాకు. సో ఇదొక వ్యూ పాయింట్ అండి. దీన్ని ఇంకా సూసైడ్ పాయింట్ అని కూడా పిలుస్తారట. ఎందుకంటే చాలామంది ఇక్కడికి వచ్చి సూసైడ్ కూడా చేసుకునేవారంట. సో అందుకని చెప్పి సూసైడ్ పాయింట్ అని కూడా అంటారంట. చూడండి వ్యూ అయితే ఎంత బాగుందో. మా పిల్లలకు కూడా చూపించానండి. చూడండి మేఘాలు అయితే నాకు చాలా బాగా నచ్చాయి అన్నమాట. ఎందుకంటే మా కోనసీమ ఫ్రెండ్స్ ఇంత దూరం వచ్చి చూడటానికి వాళ్ళకి కుదరచ్చు, కుదరకపోవచ్చు. మెయిన్లీ వాళ్ళు చూస్తారని చెప్పి నేను ఇదంతా తీసాను అన్నమాట. చూడండి ఆ వ్యూ పాయింట్ అయితే మాత్రం నాకు చాలా బాగా నచ్చింది. అటువైపు ఇటువైపు చెట్లు కూడా చూడండి చాలా అందంగా కనిపిస్తున్నాయి కదా. సో ఇక్కడ హార్సిలీ హిల్స్ ఫారెస్ట్ గెస్ట్ హౌస్ ఉందండి. ఇది కూడా ఒక స్పెషల్ అనమాట. ఇక్కడ పిల్లల కోసమని చిన్న జూ కూడా, పార్క్ కూడా ఉందండి. అక్కడ చూసారా ఈ జింకల్ని మేమైతే ఫస్ట్ టైం అనమాట దగ్గరగా చూడటము. తిరుపతిలో చూసాం కానీ అవి కొంచెం లాంగ్ అండి. ఇంత దగ్గరగా అయితే ఇదే ఫస్ట్ టైం అనమాట. పాప చాలా ఆకలితో ఉన్నట్టున్నాయి. పిల్లలు తిన్న బిస్కెట్స్ ఉంటే పెట్టారనమాట మా పాప బాబు. అవి ఎంత బాగా తింటున్నాయి చూడండి. అవి తింటుంటే వాళ్ళ హ్యాపీనెస్ చూడాలి. అబ్బా అవి ఎన్ని కోట్లు ఇచ్చినా మనం తీసుకురాలేమండి. ఇక్కడ చూడండి ఈము అనమాట. మా పాప అంటుంది వాళ్ళమ్మ వాళ్ళ బిడ్డ ఇద్దరు ఉన్నారు అని చెప్పి చాలా హ్యాపీ ఫీల్ అయింది మా పాప అయితే. చూడండి ఈము పక్షి అనమాట ఇది. అది చూసారా ఫోటోకి ఎంత బాగా పోజిస్తుందో. సో నెక్స్ట్ వచ్చేసి చూడండి మేము లోపలికి చేతులు పెడుతుంటే చేతులు ఇలా బీకుతో గుచ్చుతుంది అనమాట. అంటే ఫుడ్ ఏదో పెడుతున్నారు అనేసి. పీకాక్ చూడండి చాలా అందంగా ఉంది కదా. అఫ్కోర్స్ బ్యూటిఫుల్గానే ఉంటుంది అనుకోండి పీకాక్. కానీ నేను దగ్గరగా చూడటం ఇది ఫస్ట్ టైం అండి. తిరుపతిలో అంటే చాలా దూరం నుంచి చూసాం అనమాట. ఇప్పుడైతే చాలా దగ్గరగా చూసాము. మా పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేశారనమాట. ఇక్కడ చిన్న చిన్న కుందేళ్ళు ఉన్నాయి. వాటికి మా పాప అయితే ఏవో ఒక ఫుడ్ పెట్టాలి అనేసి చెప్పి చేయి లోపలికి పెట్టింది. కానీ అవి చిన్న చిన్నగా ఉన్నాయి కాబట్టి హోల్స్ అంత కుదరలేదనమాట. వాళ్ళే గంతులు వేస్తున్నాయి కదా ర్యాబిట్స్. పిల్లలకి ఎప్పుడు స్కూలు హోంవర్క్సే కాదండి, ఇలాంటి ప్లేస్లకి తీసుకెళ్ళటం వల్ల వాళ్ళకి మైండ్ రిఫ్రెష్ అవుతుంది. ఎప్పుడు చదువు, ర్యాంకు, మార్క్స్ విసుగొస్తుందండి వాళ్ళకి లైఫ్ అంటే. చూడండి పావురాలు అనమాట. చూసారా పీకాక్. అది పులి విప్పుతుందేమో అని చాలాసేపు వెయిట్ చేసామండి. కానీ అది అసలు మామూలుగానే ఉంది.
నెక్స్ట్ చూడండి ఇక తాబేళ్ళు అనమాట. ఇటు సైడ్ ఒకటి ఉందండి, అటు సైడ్ ఒకటి ఉంది. మళ్ళీ కొంచెం లాస్ట్కి వెళ్తే కనుక చిన్న చిన్న పిల్లలు ఉన్నాయన్నమాట. అలా స్లోగా నడుస్తుంటే మా పిల్లలు చాలా ఎంజాయ్ చేశారు. ఎందుకంటే చిన్నపిల్లలకి ప్రతిదీ వింతగానే ఉంటుంది కదండి. ఇక ఇది మొసళ్ళ పార్కు మ్యూజియం అంట. ఈ మానస సరోవరంలో బోటింగ్ అంటండి. ఇక డక్స్, పాపం అవి ఫుడ్ పెడితే తిందాం అనేసి చూస్తున్నాయి. ఇక ఇక్కడ చిన్న పార్క్ కూడా ఉందండి. ఇదేదో లోపలగా ఉంది కదా అని చూసి వెళ్ళానండి. అసలు అది అంతా ప్లాస్టిక్ కవర్స్, బాటిల్స్ అవి ఉన్నాయన్నమాట. ఇది క్రొకడైల్స్ అండి అవి. ఇది రౌండ్ టేబుల్ సమావేశంలాగా భలే ఉంది కదండి చెట్టుకు చుట్టూరు. ఇక్కడ మానస సరోవరంలో బోటింగ్ అనేసి సార్తో చేయిద్దామని చెప్పి తీసుకొచ్చాను అనమాట. నిజానికి సార్కి నీళ్ళంటే చాలా భయం అండి. ఎందుకంటే వాళ్ళు బ్లైండ్ పీపుల్స్ కాబట్టి ఎక్కడ ఏముందో అనేసి కొంచెం టెన్షన్ పడతారు. కానీ నాకేమో సార్ చేత బోటింగ్ చేయించాలని ఎప్పటి నుంచో అనమాట. ఎందుకంటే ప్రతిదీ వాళ్ళు ఫీల్ అవుతేనే కదా, ఇప్పుడు కళ్ళతో చూడకపోయినా మనసుతో ఆనందిస్తారు కదండి. అందుకోసం అని చెప్పి సార్ని తీసుకొచ్చాను. సో చాలామంది ఉన్నారని చెప్పి కాసేపు వెయిట్ చేస్తాం మేము. అక్కడ నిలబడిన వాళ్ళందరూ అవ్వాలన్నమాట. ఇక్కడ మంకీస్ చూడండి. కానీ వాతావరణం అయితే మాత్రం చాలా చల్లగా ఉందండి. మాకైతే ఆ చల్లగాలికి చెవికి ఏదో ఒక రకమైన అనిపించిందండి, చల్లగా అన్నమాట. ఎంతైనా ఆంధ్ర ఊటీ కదండి ఇది. సో మేము అయితే ఎక్కేసామండి బోటింగ్ అయితే. సారు మాకు అక్కడ ఇన్స్ట్రక్షన్లు ఇవ్వడానికి ఒక నావిగేటర్ అయితే ఉందన్నమాట. అది లెఫ్ట్ అయితే లెఫ్ట్, రైట్ అయితే రైట్. నేను వెనుక నుంచి డైరెక్షన్ ఇస్తూ ఉన్నాను అనమాట సార్కి. పెడలో ఇటు తొక్కాలి అంటే రైట్కి తొక్కాలా, లెఫ్ట్కి తొక్కాలా, నేను అంతా ఇన్స్ట్రక్షన్ ఇస్తే దాన్ని బట్టి ఫాలో అయ్యి సారు చాలా చక్కగా బోటింగ్ చేశారనమాట. నేను లాస్ట్ వచ్చాక అడిగాను, ఇది ఫస్ట్ టైం కదా బోటింగ్ చేయడము, నీకు ఎట్లా అనిపించింది అంటే, నేను చాలా హ్యాపీగా చాలా ఎంజాయ్ చేశాను అని చెప్పి చాలా ఫీల్ అయ్యారండి. ఆ చిన్న సంతోషం చాలు నాకు. సో ఫస్ట్లో అయితే కొంచెం భయం వేసిందండి నాకు. ఎందుకంటే సరిగా తీసుకెళ్తారా లేదంటే పడేసేస్తారా అని చెప్పి భయపడ్డాను. కానీ అట్లా ఏం జరగలేదండి. సార్ అయితే చాలా బాగా తీసుకెళ్లారు. ఇంకొక విషయం ఏంటంటేనండి, ఆ పక్కన ఉన్న అబ్బాయి కూడా బ్లైండ్, సార్ వాళ్ళ ఫ్రెండే అనమాట. వాళ్ళిద్దరూ బోటింగ్ చేశారు. పాప, బాబు, నేను అయితే వెనకాల కూర్చొని ఎంజాయ్ చేసామన్నమాట. కాసేపటికైతే పాప, బాబు మేము తొక్కుతాము అని చెప్పేసి కొంచెం పేచీ పెట్టారనమాట. వాళ్ళు హ్యాపీ ఫీల్ అవ్వాలి కదా అని చెప్పి సార్ ఏమో బాబుని తీసుకున్నారు, వాళ్ళ ఫ్రెండ్ ఏమో పాపని తీసుకొని జస్ట్ ఊరికే తొక్కిచ్చారనమాట. సో ఇంకా ప్లేస్ అయితే దగ్గరకు వచ్చేస్తుంది. కానీ బోటింగ్ అయితే చాలా బాగుందండి. చిన్నప్పుడు మా అమ్మమ్మ గారు ఊరికి వెళ్ళాలంటే గోదావరిలో పడవ దాటి వెళ్ళే వాళ్ళము. నాకైతే చిన్నప్పటి నుంచి అలవాటేనండి గోదావరి ప్రయాణము, పడవ ప్రయాణము. వీళ్ళకి ఏమంటే రాయలసీమ పిల్లలు కాబట్టి వీళ్ళకి అలవాట్లేదు, కొంచెం కొత్తగా వింతగా అనిపిస్తుంది. సో అంతా అయిపోయిన తర్వాత బిల్ అయితే పే చేసేస్తున్నారండి. రౌండ్కి వచ్చి 50 అనమాట. మేము 2 రౌండ్స్ వేసాము, 100 రూపీస్. ఫోన్పే అయితే చేసేసారు. నెక్స్ట్ చిల్డ్రన్స్ ప్లే గ్రౌండ్. సో పిల్లలు ఆడుకోవడానికి అనమాట. స్లైడు, స్వింగ్ అన్నీ ఉన్నాయండి. పిల్లలు అయితే స్లైడ్ ఆడుకుంటున్నారు. సారు హాలిడేస్ వచ్చినప్పుడల్లా ఇలా వీకెండ్ కానీ హాలిడేస్ కానీ ఎప్పుడైనా వస్తే పిల్లల్ని, నన్ను అలా బయటికి ప్లేసెస్ తీసుకెళ్ళి చూపిస్తూ ఉంటారండి. తను చూడకపోవచ్చు కానీ మేము ఎంజాయ్ చేస్తాం, మేము హ్యాపీగా ఉంటామని చెప్పి తీసుకెళ్తూ ఉంటారు. ఆడపిల్లకి అంత ఇష్టంగా ప్రేమగా చూసుకొని భర్త దొరకటం చాలా లక్కీ కదండి. అస్తమాన ప్లేస్లకి ఏం వెళ్తావులే, నోరు మూసుకొని ఇంట్లో ఉండండి అని అనే తత్వం కాదు. ఇది ఫారెస్ట్ బంగ్లా అండి. ఆ
ఫారెస్ట్ బంగ్లా వెనుక నుంచి ఒక పాయింట్ వ్యూ ఉంటుందండి. అక్కడి నుంచి చూస్తే మొత్తం అంతా చాలా అందంగా కనిపిస్తుంది. నాకైతే అక్కడే కాసేపు ఉండిపోవాలనిపించింది, అంత బాగుందన్నమాట ప్లేసు. చుట్టూరు పసుపు పువ్వులు, కొండలు, చాలా అందంగా ఉందండి వ్యూ అయితే. సో మళ్ళీ సార్ వాళ్ళు మేము కలిసి పార్క్ వచ్చామన్నమాట. సార్ అయితే పాపం తన బాల్యం గుర్తొచ్చినట్టుంది, అందుకే వాళ్ళ ఫ్రెండ్ సారు ఇద్దరు ఉయ్యాలూగుతున్నారు. పిల్లలు మళ్ళీ బాతుల దగ్గరకు వచ్చారండి. ఇందాక చూశారు కదా, ఆ బాతులు ఏమంటే ఫుడ్ పెడుతున్నాయని చెప్పి చేతుల వైపే పాపం బీక్ పెట్టి గుచ్చుతున్నాయన్నమాట. సరదాగా ఆడుకున్నారు పిల్లలైతే. ఈ చెట్టు బాగుంది కదండి కూర్చోడానికి, చాలా అందంగా కూడా ఉంది కదా. ఇక్కడ చూడండి, నీలగిరి చెట్టు 164 సంవత్సరాలండి. హార్సిలీ గారు నాటిన మొక్క అంటండి ఇది. ఇక్కడ చాలా స్పెషల్ అట్రాక్షన్ అనమాట. చూడండి, యూకలిప్టస్ ట్రీ అనమాట, అదే నీలగిరి చెట్టు. సో మన కోనసీమ వాళ్ళు ఎప్పుడైనా కనుక ఇటు మదనపల్లి సైడ్ వస్తే కనుక హార్సిలీ హిల్స్ చూసి ఈ నీలగిరి చెట్టును కూడా చూసి వెళ్ళండి. ఎందుకంటే 164 years కదండి. సో మా హార్సిలీ హిల్స్ జర్నీ అయితే అయిపోయిందనమాట. సో ఇంకా వచ్చిన ఆటోలోనే మేము ఇంటికి కూడా వెళ్ళిపోతున్నాము. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.